విజయవాడలో కేసినేని బ్రదర్స్ ఆశిస్తున్నదేంటి? అన్నదమ్ముల మధ్య వైరం ఏ తీరానికి చేరనుంది? ఇద్దరిలో సౌమ్యులెవరు, అసూయపరులెవరు? 20 ఏళ్లుగా వేధిస్తున్నదెవరు, భరిస్తున్నదెవరు? అన్నదమ్ముల పంచాయతీ ఆంధ్రప్రదేశ్ కు ఎంటర్టైన్మెంట్ ఎందుకైంది? కేసినేని కుటుంబంలో చిచ్చు పెట్టింది చంద్రబాబేనా? కేసినేని బ్రదర్స్ వివాదంలో టీడీపీ వాటా ఎంత? నాని చిన్నీలది రాజకీయ కొట్లాటనా, అధికారానికి అహానికి మధ్య పోట్లాటనా? విజయవాడ నానికున్న బలమెంత, బెజవాడ చిన్నికున్న శక్తెంత? కేసినేని బ్రదర్స్ గా పేరున్న శ్రీనివాస్ శివనాథ్ల వివాదం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. కేసినేని శ్రీనివాస్ అలియాస్ నాని విజయవాడ సిట్టింగ్ ఎంపీ. తెలుగుదేశం నుంచి 2014, 2019 ఎన్నికల్లో గెలిచాడు. అయితే మొన్ననే ఆయన అధికార పార్టీ వైసీపీలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించాడు. మరోవైపు నాని సోదరుడు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్ని విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు, అందుకు టీడీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ సీటు అన్నదమ్ముల మధ్య కీలకంగా మారడానికి కారణమేంటి? ఎంతో అన్యోన్యతతో ఉన్న కేసినేని బ్రదర్స్ ఇలా రోడ్ల మీద పడి తిట్టుకునే స్థాయికి ఎందుకు దిగజారినారో అర్థమవ్వాలంటే, ఎవరి ప్రవర్తన ఎలాంటిదో తెలియాలంటే కేసినేని ట్రావెల్స్ పుట్టుక మొదలు అది నాని చేతుల్లోకి వచ్చిన ఉదంతం దాకా ఒక్కొక్క విషయం మీకు తెలియాలి. కేసినేని వెంకయ్య చౌదరి 1928వ సంవత్సరంలోనే విజయవాడ మట్టి రోడ్లపై బొగ్గుతో నడిచే బస్సును తిప్పిన విజయవాడ తొలితరం వ్యాపారవేత్త ఆయన. ఈయనే కేసినేని ట్రావెల్స్ కు ఆద్యుడు, కేసినేని బ్రదర్స్ కు తాత. అయితే కేసినేని బ్రదర్స్ తండ్రి రామస్వామి అకాల మరణం చెందిన తర్వాత నాని, చిన్ని, తమ సోదరి శ్రీదేవి బాధ్యతలన్నీ వెంకయ్యే చూసుకునేవాడు. ఆర్థిక స్తోమత కలవాడు కావడంతో మనవళ్లను ఉన్నత చదువులు చదివించాడు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా అవసరమైనప్పుడల్లా ఆర్థిక సహాయం కూడా అందించాడు. అయితే తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశాక బస్సులను జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ నిర్ణయం కేసినేని వెంకయ్య కుటుంబాన్ని కుదిపేస్తుంది. వాళ్ల ట్రావెల్స్ అన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. 1995లో వెంకయ్య మరణించాడు. అప్పటికే చదువులు పూర్తి చేసుకుని ఉన్న కేసినేని బ్రదర్స్ చేతికి వచ్చింది కేసినేని ట్రావెల్స్. ఇంటికి పెద్దవాడైన నాని సోదరుడు చిన్నితో కలిసి తన వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. చాన్నాళ్లు ఉమ్మడి కుటుంబంగానే ఉన్నారు. 1992లో నాని వివాహ అనంతరం ఉమ్మడి వ్యాపారం నుంచి విడిపోయాక కేసినేని ట్రావెల్స్ పేరుతో బిజినెస్ లో మునిగిపోయాడు. మరోపక్క కేసినేని డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి పేరు సంపాదించాడు. హైదరాబాద్ లో బిల్డర్ గా కేసినేని చిన్ని తనకంటూ సొంత బ్రాండ్ ను ఏర్పాటు చేసుకోగలిగాడు. అయితే ఎవరి వ్యాపారంలో వాళ్ళు బిజీగా ఉన్నప్పటికీ ఈ వైరం ఎందుకొచ్చింది, ఎక్కడొచ్చిందంటే కేసినేని సన్నిహితులు, శ్రేయోభిలాషులు సైతం నాని వ్యక్తిగత స్వభావమే అసలు కారణమని చెబుతుండటం గమనార్హం. చిన్నప్పటి నుంచి కేసినేని నాని దూకుడు స్వభావం కలవాడే. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుండగా పేరున్న లెక్చరర్ పట్ల దురుసుగా ప్రవర్తించి రాష్ట్ర వ్యాప్తంగా తన దుందుడుకు స్వభావాన్ని నిరూపించుకున్నాడు. చిన్నప్పటి నుంచి అన్న నాని మాటని జవదాటని తమ్ముడు చిన్ని నలుగురితో సఖ్యతగా ఉండటం, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవటం భరించలేకపోయాడు. వ్యాపారంలో అయినా బంధుమిత్రుల్లో అయినా చిన్నిని పొగడడం ఆయనకు అస్సలు నచ్చలేదు. అందుకే ఫస్ట్ వ్యాపారం నుంచి విడగొట్టాడు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా ముప్ప తిప్పలు పెట్టాడు. తన కూతురు నిశ్చితార్థం రోజు రక్త సంబంధీకులుగా కూడా చిన్ని అంగీకరించకుండా, కనీసం వేదికపైకి రానివ్వకుండా బంధువులందరి ముందు అవమానించాడు నాని. చిన్ని కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉండే తన కూతురు శ్వేతను కూడా కలవద్దని వెళ్లగొట్టాడు. చిన్ని భార్య జానకి తన కారుకు ఎంపీ స్టిక్కర్ అంటించుకుని తిరుగుతుందని, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హైదరాబాద్ పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఎఫ్ఐఆర్ కట్టించాడు నాని. పోలీసులు జానకి కారును ఆపి తనిఖీలు చేస్తే ఆ స్టిక్కర్ అప్పటి ఎంపీ, నేటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిదని తేలింది. రేవంత్ రెడ్డి, చిన్ని సన్నిహితులు కావటం వలన ఆ స్టిక్కర్ కథ ముగిసిపోయింది. ఈ సంఘటన చిన్నిలో కోపంతో పాటు వేదన కూడా పెంచింది. అప్పటి నుంచి విజయవాడలో కేసినేని బ్రదర్స్ 2 వర్గాలుగా విడిపోయాయి. ఒక వర్గం నానిది, ఇంకోటి చిన్నిది.
నాని పవర్ కోసం రాజకీయ పార్టీల చుట్టూ తిరిగాడు. ముందుగా 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 3 నెలల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాడు. నానికి నోటి దురుసు కూడా ఎక్కువే. ప్రైవేట్ సంభాషణల్లో టీడీపీ అధిష్టానాన్ని బండబూతులు తిడుతుంటాడు. అందుకే టీడీపీ నానిపై గుర్రుగా ఉంది. నానిని వైసీపీ నాయకులను పొగడడం, వారితో కార్యక్రమాలు నిర్వహించటం పార్టీకి నచ్చలేదు. మరోవైపు చిన్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకున్నా తమ కుటుంబం మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చిన టీడీపీతో సఖ్యతగా ఉండేవాడు. విజయవాడ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుండేవాడు. 2014, 2019లో 2 సార్లు టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడానికి ప్రత్యక్ష కారణం కేసినేని బ్రాండ్. చిన్ని చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఒక కారణమని చెబుతుంటారు. చిన్ని ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలకంగా అన్నకు పోటీగా పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ జరిపే ప్రతి కార్యక్రమంలో నాని, చిన్ని వర్గాలు ఆధిపత్య పోరుతో పనిచేస్తున్నారు. స్థానిక సమస్యల పట్ల స్పందించడంతో పాటు ప్రత్యేకంగా రైతుల కోసం, వారి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసే చిన్నికి విజయవాడలో తనకంటూ సొంత బలముంది, సొంత వర్గము ఉంది. ఆ మధ్య తిరువూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఇరు వర్గాలు భౌతిక దాడులు చేసుకున్నారు. ఆ ఉదంతంలో నానిదే తప్పుగా తేలడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నానిని మందలించడంతో మనస్తాపం చెందిన నాని నేరుగా వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించాడు. మరోవైపు విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బహిరంగ ప్రకటన చేసి అన్నను మట్టి కరిపించేందుకు సిద్ధమయ్యాడు చిన్ని. అన్నదమ్ముల వార్ విజయవాడలో ఇంకెలాంటి పరిస్థితులకు దారి తీస్తాయోనని జనమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.